నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మీడియా రంగంలో అసామాన్యమైన వ్యక్తి, మహాశక్తి, ఈనాడు గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారు అందరికీ సుపరిచితులు. వారు ఈ రోజున పరమపదించి మన మధ్య లేరని తెలిసి చాలా చింతిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అల్లాను, భగవంతుని ప్రార్థిస్తున్నాం. అశ్రు నివాళులను అర్పిస్తున్నాం. నేను కూడా వారు పెట్టినటువంటి సంస్థలో, ఈనాడు సంస్థలో సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో కొంతకాలం పనిచేయడం జరిగింది. ఆ సమయంలోనే వారి క్రమశిక్షణ ఏమిటో అర్థమైంది. ఆ క్రమశిక్షణనే అందరికీ ట్రైనింగ్ రూపకంలో ఇస్తూ సంస్థల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎంతో క్రమశిక్షణతో శ్రమించి అంచెలంచెలుగా మీడియా రంగంలో ఎదిగినటువంటి మహా మనిషి రామోజీరావు గారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి సంస్థలో పనిచేసిన నేను వారిని ఆదర్శంగా తీసుకుని వారి క్రమశిక్షణతో కూడిన శిక్షణ నాకు ఈరోజు ఈ మీడియా రంగంలో నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. వారికి అశ్రు నివాళులను అర్పిస్తున్నా. అలాగే ఈరోజు తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరియు కొంతమంది గౌరవ మంత్రివర్యులు, అలాగే వారితో పాటుగా మానకొండూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ ఆరపల్లి మోహన్ గారు రామోజీరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించి అశ్రు నివాళులను అర్పించారని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరిగిందని తెలిపారు. అట్టి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.